వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ వరుస సమావేశాలు కొనసాగిస్తున్నారు. ఓటమి తర్వాత వరుస సమావేశాలు జరుపుతున్న జగన్ ఇవాళ తాజాగా లోక్సభ రాజ్యసభ ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఎన్నికల ఫలితాలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఎంపీలతో జగన్ సమావేశం జరగనుంది. బీజేపీకి తమ ఎంపీల అవసరం ఉందంటూ అటు విజయసాయిరెడ్డి కూడా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా తమ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశమవుతున్నారు. ఇప్పటికే గత 2-3 రోజులుగా వరుస సమావేశాలు జరుగుతున్నాయి. క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్. తాజాగా లోక్సభ రాజ్యసభ ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఎన్నికల ఫలితాలు భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు ఎంపీలతో జగన్ సమావేశం కాబోతున్నారు. అయితే ఇటు బీజేపీకి తమ ఎంపీల అవసరం ఉందంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. How many MPs TDP has got today? 16 MPs. And whereas, what is our strength, YSRCP strength in Andhra Pradesh, Parliament MPs? It is 15. So there is only difference of one MP. We have 11 in Rajya Sabha, 4 in Lok Sabha, and they have 16 in Lok Sabha, TDP. BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA, and BJP is completely relying on Telugu Party. Still, in Rajya Sabha, please remember that BJP needs government, central government needs our support to pass the bills in Rajya Sabha. So they are totally dependent on TDP as well as YSRCP. There is no doubt in that. Numerically, we are also equally strong. We are as strong as Telugu Desam Party, even though we have lost power in state of Andhra Pradesh. How? ఇవాళ పార్టీ ఎంపీలతో జగన్ సమావేశం కాబోతున్నారు. లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ఫలితాలు భవిష్యత్ కార్యాచరణపై జగన్ చర్చించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, జగన్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు. తాజాగా ఎంపీలతో జరిపే సమావేశానికి సంబంధించిన ఎజెండా ఏంటి? అసలు ఎంపీల సమావేశంలో జగన్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని దానిపైన ఈ రోజు 10:30కి తాడేపల్లిలోని ఆ నివాసం వద్ద జగన్ ఎంపీలకి దిశానిర్దేశం చేయబోతున్నారు. లోక్సభ రాజ్యసభ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా పార్టీ పరంగా పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. అంతేకాదు నిన్న కూడా మనం చూసే పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు, ఎమ్మెల్సీలతో సమావేశమైనప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నారు. జరుగుతున్న దాడులు అంటే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ క్యాడర్ మీద జరుగుతున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ ఆ దాడులను తిప్పికొట్టే విధంగా పనిచేయాలి, రక్షణ కల్పించాలి, అదేవిధంగా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్తున్నారు. ఈ రోజు కూడా అదే విషయాన్ని వాళ్ళకి దృష్టికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు పార్టీ పునర్నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఎంపీలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది అని అంశం మీద ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు ఒకసారి చూస్తే కనుక 11 మంది రాజ్యసభ సభ్యులు వైసీపీకి ఉన్నారు. ఇది చాలా కీలక అంశం. ఎందుకంటే రాజ్యసభ అంశం సంబంధిస్తే కనుక వైసీపీకి ఇక్కడ 11 స్థానాలు ఉన్నాయి. అవి నిన్న విజయసాయిరెడ్డి మాట్లాడినట్టుగా ఏదైనా బిల్లు పాస్ అయ్యే విషయంలో కానీ లేకపోతే కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందే టైంలో రాజ్యసభ ఎంపీలు కీలకంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యసభ సభ్యుల్ని ఏ విధంగా పార్లమెంట్ సమావేశాలు వచ్చే బిల్లు విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎన్డీఏ తీసుకొచ్చేటువంటి బిల్లుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన రాజ్యసభ ఎంపీలకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది. 2019 నుంచి 2024 వరకు ఏ బిల్లు తీసుకొచ్చినా, కేంద్రంలో ఏ బిల్లు తీసుకొచ్చినా వైసీపీ యునానిమస్ వాళ్ళకి మద్దతు ఇచ్చే నేపథ్యం చూసాం. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే ఎన్డీఏలో భాగస్వామ్య తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎన్డీఏ ఏదైనా కొత్త చట్టాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని తీసుకొస్తే రాజ్యసభలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది, ఇండియా కూటమి వైపుకు నిలబడుతుందా లేకపోతే తిరిగి ఎన్డీఏ కూటమి మద్దతు ఇస్తుందా అనే అంశంపైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే రాజ్యసభ సభ్యులు అత్యంత కీలకంగా ఉంటారు కాబట్టి వాళ్ళే కీలకంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు పార్లమెంటు వారీగా అక్కడ గెలిచిన 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అంశాలు, అక్కడ గెలిచిన అంశాలకు సంబంధించి రాజేష్, ఇక్కడ విజయసాయిరెడ్డి వ్యాఖ్యల మర్మం ఏంటి అంటే
అంశాల వారీగా తాము ఎన్డీఏకు మద్దతు ఇస్తామని విజయసాయిరెడ్డి చెప్పినట్లా, లేదంటే ఎన్డీఏ తమపై ఆధారపడి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించినట్లా? ఖచ్చితంగా 11 రాజ్యసభ సభ్యులు అనేది పార్టీ ఖచ్చితంగా అది ఒక బలంగానే ఉంటుంది రాజ్యసభలో. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అది ఇప్పుడు ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడైనా ఏదైనా క్లిష్టమైన అంటే ఏదైనా బిల్లు పాస్ అయ్యే సమయంలో ఆ సభ్యులు ఖచ్చితంగా ఇండియా కూటమి ఈ బిల్లుని వ్యతిరేకించిన సందర్భంలో ఇప్పుడు వైసీపీ రాజ్యసభ్యులు కీలకంగా మారుతారు ఆ బిల్లు పాస్ అయ్యే విషయం. కాబట్టి ఎలాంటి సమయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, పార్టీ పరంగా లేకపోతే భవిష్యత్తు అంశాలు దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపైన ఈ రోజు జగన్ రాజ్యసభ సభ్యులకి ఎంపీ లోక్సభ సభ్యులు కూడా దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుతం అయితే పార్లమెంట్ లో కొత్త బిల్లులు ఏమీ తీసుకురావట్లేదు ఈ సమావేశాల్లో. రేపు వర్షాకాల సమావేశం పార్లమెంటు వర్షాకాల సమావేశం వచ్చేదాన్ని జరుగుతాయి కదా, అప్పుడు ఏదైనా కీలక బిల్లు తీసుకొచ్చిన సందర్భంలో ఏ విధమైన వ్యూహాలతో ముందుకు వెళ్ళాలని దానిపై ఈ రోజు మాట్లాడే అవకాశం కనబడుతుంది. మాట్లాడి ఒక స్టాండ్ తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది రామదాస్. వారితో పాటు ఇంతకుముందు మాట్లాడినట్టు లోకల్ గా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు గెలిచిన వాళ్ళు అక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలి, పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తలకు అండగా ఉండాలి అంశం కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఎంపీలతో జగన్ ఇవాళ కీలక సమావేశం జరపబోతున్నారు. లోక్సభ రాజ్యసభ కార్యాచరణపై చర్చించబోతున్నారు. అలాగే ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా ఇందులో రివ్యూ చేయబోతున్నారు. ఉదయం 11 గంటలకు జగన్ సమావేశం ఉంటుంది. ఇటు బీజేపీకి తమ ఎంపీల అవసరం ఉందంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం ఆసక్తిని రేపుతోంది. రాజ్యసభలో తమ ఎంపీల సంఖ్యాబలం ఉన్నందున బీజేపీకి తమ అవసరం ఉందంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు.